హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హాసీ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి వ్లాగ్ అనమాట. చాలా డేస్ అయింది ఎడిట్ చేసి, టైం లేక. ఆ రోజు మార్నింగ్ లేచి ఒక డ్రింక్ అయితే చేసుకుంటున్నాను. సో ఉసిరికాయ అనేది మనం ఎక్కువ రోజులు స్టోర్ అయితే చేసుకోలేము కదా, ఎక్కువది చెడిపోతుంది. నేను అలా అనేసి నేనేం చేశానంటే ఫుల్ గ్రైండ్ చేసి మిక్సీ వేసుకొని కట్ చేసి పీసెస్గా దాన్ని బాగా నీట్గా మెత్తగా కొంచెం అల్లం, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసి బాగా గ్రైండ్ చేసుకొని ఒక ఐస్ క్యూబ్ ట్రే నేనైతే వేసుకున్నాను అనమాట. సో డైలీ ఒక్కొక్క క్యూబ్ అయితే వేసుకొని తాగడం వల్ల హెయిర్కి చాలా మంచిది, స్కిన్కి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డైలీ ఉసిరికాయ తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి. ఆ రోజు ఇంకా లేచి మార్నింగ్ గడపకైతే బొట్లు పెట్టాలి. ఇంకా ఆ రోజు చాలా పొద్దున్నే లేచాను, ఎందుకంటే త్వరగా పూజ చేసేసి టెంపుల్కి వెళ్ళాలి కదా. బట్ ఆ రోజు కుదరలేదండి. ఇంకా మార్నింగే పూజ చేస్తానని చెప్పాను కదా. సో దేవునికి ఏదైనా నైవేద్యం చేద్దామనేసి పాయసం అయితే చేస్తాను. ఈరోజు నేను కొత్తగా చాలా ఈజీగా సింపుల్గా అయితే చేశాను. కొద్దిగా సో బాదం, పిస్తా, కొద్దిగా గసగసాలు నైట్ నానబెట్టుకొని కొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకొని ఈ 4 అయితే గ్రైండ్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని బాగా మరుగుతున్న పాలలోకి వేసుకొని సో పాలలోకి అయితే యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కసారి ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా మా హస్బెండ్కి ఓట్స్ అయితే నానబెట్టాను. ఆ రోజు అయితే మార్నింగ్ అయితే ఆయన లేచారనేసి ఓట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. సో కొన్ని ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా అవి యాడ్ చేసుకుని ఇవ్వచ్చు. సో చాలా మంచిది అంట ఓట్స్ చేయడం. నేను చెప్పాను కదా, కొత్తగా హెల్తీ లైఫ్ని అయితే నేను స్టార్ట్ చేశానండి అనేసి. సో నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు చెయ్యాలనేది ఏమీ లేదు, అది మీ ఇష్టం అనమాట. కొద్దిగా నేను కూడా వాళ్ళ వీడియోస్ చూసే నేను కొద్దిగా మోటివేట్ అయ్యాను అనమాట, అంతే. సో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకొని సో నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది షుగర్ తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే రెడ్ కలర్ కలకండ కూడా వస్తుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పోపు పెడుతున్నా. సో కొద్దిగా నెయ్యి వేసుకొని, ఎండు ద్రాక్ష, గోడంబి, కొద్దిగా కట్ చేసుకుని కొబ్బరి వేసుకొని 2 యాలకులు కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇక దేవునికి అయితే నైవేద్యం అయితే పెట్టేశాను నేను. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ఇక్కడ నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఎందుకు బయట తులసికి, గడపకి కూడా దీపాలు అయితే పెట్టానమాట. ఎందుకో నాకు మనసుకి పెట్టాలనిపించింది, పెట్టాను. సో నా పూజ చాలా సింపుల్గా, చాలా త్వరగా కూడా అయిపోయింది. ఆ రోజు మేము బయటికి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ నేను అనుకున్నదే వేరే, జరిగిందే వేరే. బట్ లాస్ట్ మినిట్లో అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. Through the highways
ఏకాదశి శుభాకాంక్షలు చెప్పు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మా ఆవిడైతే చల్లగా నైవేద్యం చేసి నాకు పన్నీతో వస్తేనే పెట్టింది. బాగా బాగుందండి. వీడియో కోసం అని కాకుండా నార్మల్గా ప్రామిస్గా బాగుందా? ఫస్ట్ టైం చేసి ఏం తెలిసిన అదే డ్రై ఫ్రూట్స్ అంతా వేసి మా ఆవిడ ఏం ఫస్ట్ టైం ట్రై చేసినా నా పేరు ప్రయోగం బాగుంటే తను తింటుంది, లేదా నేను చలో దుబాయ్ అంటాను, వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. బాగుంది ఫ్రెండ్స్. రిజల్ట్ ఎయిర్పోర్ట్ దుబాయ్ ఇంకా నాకు తెలియదు. బాగుంది. యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందంటే మేము తోటకు వెళ్ళాము. చెట్లు ఉన్నాయి కదా, చామంతి చెట్లు, ముందు కొట్టడానికి అయితే వెళ్ళాము. హడావిడిగా మా హస్బెండ్ ఫోన్ కూడా పగిలిపోయింది అందులో. సో ఆ వైకుంఠ ఏకాదశి చాలా మెమొరీగా మిగిలిపోయింది మాకైతే. కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని సాడ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా మేమైతే కార్ కొనడానికి అయితే వచ్చామన్నమాట. మేమంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు, అంటే మా ఆడపడుచు అయితే కార్ కొనడానికి అయితే చూడడానికి బుక్ చేయడానికి అయితే వెళ్ళాము. మేము అన్నీ ఇంకా చూసి వాళ్ళు మాకు చూపిస్తున్నారనమాట శాంపుల్ ఎలా ఉన్నాయి ఏమి అనేసి. మేము చూసిన కార్ వచ్చేసి ఇన్నోవాలో హైక్రాస్ అనమాట. సో టోటల్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 25 lakhs పడింది. అంటే మన చేతికి వచ్చే వరకు అందులో ట్యాక్సే చాలా ఉంది. యాక్చువల్లీ కార్ ప్రైస్ చెప్పాలంటే 19 lakhs. సో ట్యాక్స్ అవి ఇంక్లూడ్ అయ్యి 25 అయింది మన చేతికి వచ్చేలోగా. ఇంకా ఆ రోజు అయితే బుక్ చేసేసి ఒక మంచి పని అయితే జరిగింది. ఇదే అనమాట. సాడ్ అంటే మా హస్బెండ్ ఫోన్ పగిలిపోయింది. ఇంకా అంతే, అందరూ వెళ్ళి హ్యాపీగా అక్కడే లంచ్ కూడా చేసామన్నమాట ఆఫ్టర్నూన్. హుషారు డీమార్ట్లో కదా, మాలో సింగిల్ అమ్మ మమ్మీ పోతా ఉంది ముందరికి. ఇంకా రోజు అక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫర్ ది ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం. హొసూరులో ఉంది, బట్ నాకు తెలీదు. చాలా అంటే చాలా బాగుందండి. అసలు తిరుపతి కొండ ఎక్కినట్లే ఉంది. అన్ని స్టెప్స్ ఉన్నాయి ఎక్కడ కూడా. సో ఎన్ని స్టెప్స్ అయితే ఉన్నాయో తెలియదు కానీ, బట్ ఎక్కలేకపోయాం ఆ స్టెప్స్ని. ఒకసారి మీరు కూడా చూస్తే చాలా బాగుంది. హుజూర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, చాలా బాగుంది టెంపుల్. సో ఏం ఏరియా అనేది నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట. నైట్లో వెళ్ళాం కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. సో చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నుంచి హొసూరు కొండపైన ఉన్న టెంపుల్ కూడా కనిపిస్తుంది. మా హస్బెండ్ అదే చూపిస్తున్నారు, నన్ను వీడియో చేయాలంటే ఆయన వ్యూ అంతా వీడియో తీస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోయింది అనమాట. సో ఎలాగో టెంపుల్కి వెళ్ళాలి అనుకున్న ఆ రోజు వైకుంఠ ఏకాదశి. సో కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే అక్కడ దేవుణ్ణి ప్రదక్షిణాలకైతే తీసుకుని వెళ్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది.
ఏమండి ఏమండి ఇది మా వైకుంఠ ఏకాదశి వ్లాగ్ అనమాట. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి.